ఏందక్క దాంట్లో ఏంది ఆ మూటలు ఏంది కథ ఏమైంది చెప్పు. ఏంది ఆ మూటలు అసలు ఏంది 2 మూటలు తీసుకొచ్చినావు. నేను సార్లు వచ్చేసరికి ఫస్ట్ డోకరా కట్టాలి. నేను డోకరా అయిపోగానే డిమార్ట్కి వెళ్ళి సరుకులు తేవాలి. మొత్తానికి అది డిమార్ట్ పోయినా ఇక మరి టైం లేదు. నిన్న మార్కెట్, ఇవాళ డిమార్ట్ కి డ్యూటీ వేయరాని డిమార్ట్ పోయినాం. ఏంది మరి ఎంత బిల్లు? గట్టినే అయింది బాగానే. నేను 1000 లోపు తెద్దాల్సింది. సమాన్ కూడా గట్టినే ఉందిగా మరి. 1000 లోపు తెద్దాల్సింది అంటే చూస్తా అంటే మరి వాడిని బిల్లు కట్టమన్నా పోయినది నేసిండు. ఏంది బాస్మతి రైస్ అంట, మిరపకాయలు అంట, ఇడ్లీ రవ్వ అంట, ఉప్మా రవ్వ అంట, మినపప్పు. మినపప్పు వద్దా అక్క? వంట చేస్తావుగా. శనగపప్పు వద్దా? కావాల్సిన పుట్టనపప్పు వద్దా? టిఫిన్ పెసరట్ట లేకపోతే గుగ్గిలగా? చేసేసాం మేము గుగ్గిలు తిన పెసరట్టు. పిత్తులు ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఓహో మొలకలు కట్టుకొని తింటారా? మొలకలు కట్టుకుంటారు మా పిల్లలు. పెసరట్టు చేస్తారు. బాగా హెల్దీ ఫుడ్ మెయింటైన్ చేస్తారా? హెల్దీ ఫుడ్ మా చిన్నోడు ఎక్కువ హెల్దీ ఫుడ్. ఇది కల్లుప్పు ఫ్రెండ్స్, మీరు కూడా కల్లుప్పు వాడండి. కల్లుప్పు మంచిది, నేచురల్ చిన్న ఉప్పు కన్నా. ఈ నెల బిల్లు అంటే నాకు చెప్పులు ఏమైనా అక్క? మంచి కొత్త చెప్పులు కొన్నావా? ఎక్స్ట్రా బిల్లు చెప్పులా? గోధుమ పిండి, నూనె ప్యాకెట్. మాకు నెలకు 3 కిలోల నూనె పడుతుంది. ఎంతమంది అక్క మీరు? మేము ముగ్గురము. మంచి కుట్టిలా ఒకరికి ప్యాకెట్ వాడికి తీసుకొని ఇచ్చేస్తావా? ఈసారి మా పెద్ద అబ్బాయి మమ్మీ నీకు నచ్చే వాడతా అన్నాడు. ఎప్పుడు నెంబర్ 1. ఫ్రెండ్స్ ఇదైతే ప్రమోషన్ కాదు ఫ్రెండ్స్, ఇది నార్మల్ గా ప్రమోషన్ అనుకున్నారు. మీ తెచ్చామని చూపిస్తున్నాం అంతే. ఇట్స్ నాట్ ప్రమోషన్. ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదు. ఐ థింక్ ఇది చూపెట్టొచ్చు నాకు తెలియదు. అండ్ ఏంటక్క మీరు పేస్ట్ ఏం పేస్ట్ వాడతారు? ఇది డాబర్ లాల్ పేస్ట్. డాబర్ లాల్ దాన్ని అట్లా పిలవాలనుకో నేను డాబర్ లాల్ అని పిలుస్తుంది. నాకు ఇప్పటి నుంచి డాబర్ లాల్ అని పిలుస్తుంది. నాకు నోట్లో అక్క ఇప్పుడు ఏమైంది జోక్? అది కిడ్డింగ్. నువ్వేందక్క అట్లా అయితేనే మంచిగా ఉంటది. కానీ పూసిందా చెప్పిన వాయిస్? ఓకే దాన్ని ఫ్రెండ్స్ మీరైతే డాబర్ లాల్ అని పిలవండి ఫ్రెండ్స్. నా తెలియక డాబర్ నాకు కూడా రావట్లేదు ఫ్రెండ్స్. అదేంటో మీకు తెలిసే కామన్ బాక్స్ లో కామన్ చేయండి. అది యాక్చువల్ గా డాబర్ రెడ్ పేస్ట్ అండి. మా అక్క జగ్గట్లు అన్నది. మా అక్క కొద్దిగా 4 తిరగదు. మా అక్క ఆయన 10th క్లాస్ క్వాలిఫైడ్ అండి. మా పెద్దల్లుడు పుట్టిన తర్వాత రాసి పాస్ అయింది తెలుసా. అండ్ మంచి టైలర్ మా అక్క. మీకు టైలరింగ్ వీడియోస్ కూడా కావాలంటే అప్లోడ్ చేస్తాము. మంచిగా కుడుతుంది బ్లౌజ్. ఇంకా ఓకే, నెక్స్ట్ అయిపోయినాయి అక్క సరుకులు? ఇంకా అయిపోయినట్టున్నాయి. సంచులు ఖాళీ అయినాయి కదా. బట్టల సబ్బులు, గిన్నెల సబ్బులు ఇక కావాల్సినవి కదా. ఎక్స్ట్రా ఉంది చెప్పు దీంట్లో. సరే ఇక నేను అన్ని ఫోకస్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో సామాను ఎక్స్ట్రా అయింది అంటాను, అనవసరంగా వేసింది అంటాను. పాపం ఏం వేసిన వాళ్ళని ఇబ్బంది పెడతాను పిల్లల్ని. చెప్పు ఇక ఏం వేసారు ఎక్స్ట్రా వాళ్ళు? మా అంటే బాస్మతి అయితే వేసారు. బోనాల పండుగ వచ్చేవారు, బిర్యానీ చనిపప్పు కావాల్సిందే, తప్పదు కదా. చూస్తే కట్ చేస్తే ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ పెట్టాక కొద్దిగా ఇస్తే నాకు ఫ్రెండ్స్. వీళ్ళు మా అక్క వాళ్ళు ఉండేది ఎక్కడ వేసినాం అక్కది. మా అక్క వాళ్ళు ఉండేది ముగ్గురు అండి. ముగ్గురికి నెలవారీగా 2000 డిమాండ్ బిల్ అయింది. మీ ఇంట్లో మీకు ఎంత బిల్ అవుతుందో ఒకసారి మీకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అంటే ఏదైనా సరే మనం ఎంత సర్దుకొని పోదాం అనుకున్నా కానీ మినిమం అండి. దీంట్లో చూడండి ఏమున్నా చెప్పండి. దీంట్లో అన్ని ఇల్లు గడవని వస్తువు ఏది లేదు. దీంట్లో అన్ని కావాల్సినవి. ఇంకా తక్కువలో బడ్జెట్ ఇది. ఈ నెలంతటి వస్తాయి అనుకుంటున్నారా? మళ్ళా దీనికి అడిషన్ గా మినిమం పడుతుంది. ఎందుకంటే ఒక సామాన్య మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్ లీడ్ చేయాలంటే ఎగ్జాంపుల్ చూపిద్దామని నేను వ్లాగ్ తీసాను. నా వ్లాగ్స్ ఇక్కడ నుంచి మంచి వ్లాగ్స్ వస్తాయి ఫ్రెండ్స్.
మా అక్క సింగిల్ పేరెంట్, యాక్చువల్గా సింగిల్ పేరెంట్ ఉండి కూడా ఇలా గడుపుతుంది. చూడండి, అంటే మినిమం టు మినిమం ఇప్పుడు 2000 అంటే అడిషన్ గా మనకి ఎట్లేదన్నా 500 చేంజ్ ఇంకా అయితేనే ఉంటది. సండే మళ్ళీ ఎట్లేదన్నా నాన్ వెజ్ అని దానికి ఒక 200 4 సండేలు తీసుకున్నా 1200 1000 ఈజీగా అయిపోతాయి. అడిషన్ గా అవుతూనే ఉంటది. సో ఎంత తక్కువ సాల్వ్ చేస్తే మనకు అంత తక్కువ పొదుపు చేసుకొని కొన్ని మెడికల్ సేవింగ్స్ కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.